శ్రీకాకుళం జిల్లా ఎచ్చెల్ల నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా నదుకుడిటి ఈశ్వర్రావు పోటీ చేస్తున్నారు. ఇదే నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరపున కిరణ్ కుమార్ గొర్లే పోటీ చేస్తున్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం ఈశ్వర్రావు పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం కిరణ్ కుమార్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2024 అఫిడవిట్ ప్రకారం ఈశ్వర్రావు మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 37,47,26,651 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కిరణ్ కుమార్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క ఆస్తులు 3,07,67,969 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం ఈశ్వర్రావు మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 6,71,20,805 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కిరణ్ కుమార్ మరియు అతని కుటుంబ సభ్యుల యొక్క అప్పులు 1,04,18,929 రూపాయలు ఉన్నట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం ఈశ్వర్రావుపై 8 కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. 2024 అఫిడవిట్ ప్రకారం కిరణ్ కుమార్ పై ఎటువంటి కేసులు లేనట్లు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో కిరణ్ కుమార్ యొక్క ఆస్తులు 160.80% పెరిగినట్లు పేర్కొన్నారు. 2019 అఫిడవిట్ తో పోలిస్తే 2024 అఫిడవిట్ లో కిరణ్ కుమార్ యొక్క ఆస్తులు 48.66% తగ్గినట్లు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పార్టీలో బీజేపీ నాయకుడిగా ఒక గుర్తింపు ఉన్న ఈశ్వర్రావు తొలిసారిగా అసెంబ్లీ బరిలో నిలిచారు. 2014 నుంచి ప్రజా సమస్యలపై పట్టు ఉన్న ఇతను బీజేపీలో చేరి నాయకత్వ లక్షణాలను పెంచుకున్నారు. తొలిసారిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన కిరణ్ కుమార్ 2009 ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తదుపరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014లో పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి 2019 ఎన్నికల్లో పోటీ చేసి మొదటిసారి విజయం సాధించారు. తాజాగా 2024 ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.